మార్నింగ్ చిల్డ్రన్. మరి ఈరోజు పేర్ ఆఫ్ ప్రిమినరీ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ సంబంధించి టూ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇదివరకు అయితే మనం ఏం చేసేవాళ్ళం అంటే అవి ప్యారలల్ ఈక్వేషన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. అదేవిధంగా వన్ సొల్యూషన్ ఉందా లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉన్నాయా, సొల్యూషన్స్ లేవని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ప్రజెంట్ సమ్స్ ఏ విధంగా ఇస్తారంటే వాటికి సొల్యూషన్ ఉందని ఇస్తారు, యూనిక్ సొల్యూషన్ అని. అయితే ఇక్కడ ఒక కోఎఫిషియెంట్ని అన్నోన్ వాల్యూ ఇస్తారన్నమాట. ఆ అన్నోన్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని ఈ విధంగా నేర్చుకుందాం. ఒకసారి ప్రీవియస్ క్లాసెస్లో మనం నేర్చుకున్నటువంటి కాన్సెప్ట్స్, రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇంకా అయితే కండిషన్ ఏంటి, ఆ లైన్స్ని ఏమంటామంటే కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. అదేవిధంగా ఆ లైన్స్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. అదేవిధంగా a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇన్కన్సిస్టెంట్ పేర్, ఇది కన్సిస్టెంట్ పేర్. ఇక్కడ సొల్యూషన్స్ ఏముండవు, నో సొల్యూషన్. మరి అలా కాకుండా a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంటుంది, దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాం. అదేవిధంగా ఇది కన్సిస్టెంట్ పేర్. ఇంకా ఈ రిలేషన్స్ యూజ్ చేసి మనం ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలో p వాల్యూ కానీ k వాల్యూ కానీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకసారి ఇచ్చిన లెక్క చూడండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, ఇది కండిషను. ఓకే, మరి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2, then the given pair have unique solution. Now write the values. a1 value is equal to 2, b1 value p, a2 value 3, b2 value 3, c1 value దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసుకురండి. అది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు c ఫామ్లోకి వస్తుంది. అంటే c1 ఎంత అవుతుంది, 5. అదేవిధంగా c2 దీన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే 6. నా హియర్ ద గివెన్ సిస్టమ్, ద గివెన్ పేర్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. The given pair has unique solution. Therefore, a1/a2 not equal to b1/b2 అవ్వాలి. Now, what is a1 value? 2/3 not equal to b1/b2, p/3. Now, అందరూ చేయండి. a1/a2 2/3, b1/b2 p/3. Do cross multiplication. 2 into 3 not equal to 3 into p. 3p not equal to 6. p not equal to 6/3. p not equal to 2. This means p not equal to 2. Other than 2, it takes any value in real numbers. అంటే 2 కాకుండా ఇక్కడ ఏ వాల్యూ రాసినా ఈ పేరు ఏమవుతుందంటే కన్సిస్టెంట్ పేర్ అవుతుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. అంటే therefore p ఈజ్ ఈక్వల్ టు r-2 ఇలా దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అది p నాట్ ఈక్వల్ టు 2. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక సమ్ చూడండి. Find the value of k for which the pair of equations 2x minus ky plus 3 is equal to 0, 4x plus 6y minus 5 is equal to 0 represent
ప్యారలల్ లైన్స్. ఓకే, సో ఈ సమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఒక కే వాల్యూని కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఓకే, ఫస్ట్ రైట్ ప్యారలల్ లైన్స్ మీన్స్ వాట్ ఈస్ ద రిలేషన్ a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. ఓకే, ఇది వస్తే మీకు సమ్ అయిపోయినట్టే. a1 వాల్యూ చూడండి 2, b1 వాల్యూ -k, c1 వాల్యూ 3, a2 వాల్యూ 4, b2 వాల్యూ 6, c2 వాల్యూ -5. Given that the given pair is or the given pair represent parallel lines. Therefore, what is the condition? a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. ఇక్కడ చూడండి a1 b1 a2 b2 k వాల్యూ b కాబట్టి ఇక్కడ ఈ రెండు తీసుకొని సరిపోతుంది. a1 by a2 is equal to b1 by b2. Now substitute a1 value 2 by -k is equal to 4 by 6. Do cross multiplication. 2 into 6 is equal to -k into 4. 12 is equal to -4k. -4k is equal to 12. K is equal to 12 by -4. K is equal to -3. Okay, this is the k value. Next one, for what value of k the pair of equations represents coincident lines. Coincidence means a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. First write the values of a1 3, b1 4, c1 2, a2 9, b2 12, c2 k. Given that the given pair represent coincident lines. Therefore, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Now substitute the coefficient values. 3 by 9 is equal to 4 by 12 is equal to 2 by k. Take these two. ఈ రెండు తీసుకోండి. 4 by 12 is equal to 2 by k. Do cross multiplication. 4 into k. 4k is equal to 12 into 2. 4k is equal to 24. K is equal to 24 by 4. K is equal to 6. In this way we solve. Okay. The next one more sum. For what positive values of p the following pair of linear equations have infinitely many solutions. Infinitely అన్న coincident lines అన్న ఒకటే. ఇక్కడ కూడా రిలేషన్ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. We use this relation to solve or to find p value. Here observe a1 value p, b1 value 3, c1 value minus of p minus 3, a2 value 12, b2 value p, c2 value minus p. Here observe చేసుకోండి coefficients. Given that the given pair have infinitely many solutions. Therefore, the relation is a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Okay, ఈ 4 sums కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మనకి 1 మార్క్స్కి, హాఫ్ మార్క్, 2 మార్క్స్ ఏదైనా రావచ్చు. Now substitute the values. p by 12 is equal to 3 by p is equal to, దీన్ని సింప్లిఫై చేసుకొని -p -2 +3 వస్తుంది. అంటే -p +3 by -p. టేక్ దీస్ టూ. ఈ రెండు తీసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. మీ ఇష్టం. ఈ రెండు తీసుకున్న, ఫస్ట్ లాస్ట్ తీసుకున్న, ఏది చేసినా మనకు ఆన్సర్ ఒకటే వస్తుంది. p by 12 is equal to 3 by
p. Do cross multiplication. P into p is equal to 12 into 3. P into p is p square. 12 3s are 36. Now p is equal to plus or minus root 36. P is equal to plus or minus 6. Okay, in this way we solve these questions. అన్నీ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.